10వ తరగతి చదివే ఒక అమ్మాయి స్కూల్లో తరచూ బాత్రూమ్కి వెళ్తూ ఉండడం గమనించిన టీచర్ ఏవైనా ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని డాక్టర్కి చూపిస్తుంది. పరీక్షించిన డాక్టర్ ఆ అమ్మాయి గర్భవతి అని చెప్తాడు. ఆ విషయం తెలిసిన ఆ అమ్మాయి తల్లి కూతుర్ని అసహించుకొని తిడుతుంది. కానీ ఆ చిన్నారికి అసలు ఏం జరిగిందో, అమ్మాయి ఎందుకు తిడుతుందో కూడా అర్థం కాక నాకు నాన్న కావాలి అని ఏడుస్తుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు విడిపోయి ఉండడంతో ఆమె తండ్రి దగ్గరే పెరుగుతుంది. స్కూల్ సిబ్బంది మరియు ప్రిన్సిపల్ ఏ విచారణ చేయకుండానే దీనికి కారణం మా తండ్రి అని నింద వేస్తారు. ఒక స్టాఫ్ అయితే తండ్రి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి అతన్ని అవమానిస్తాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఒక నిజాయితీ గల పోలీస్ ఇన్స్పెక్టర్ విచారణలో ఆ తండ్రి నిర్దోషి అని తెలుస్తుంది. స్కూల్ ప్రిన్సిపల్ ని పిలిపించి తగిన ఆధారం లేకుండా ఒక తండ్రిపై ఇలాంటి నిందన వేసినందుకు పోలీస్ అధికారి తీవ్రంగా మందలిస్తాడు. నిజానికి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడింది మీమ్స్ క్రియేట్ చేసిన అదే స్కూల్ స్టాఫ్ అని తెలుస్తుంది. తన బిడ్డకు అన్యాయం చేసిన వాడిని ఆ తండ్రి వదిలిపెట్టడు. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు.